వివాదాలకు కేర్ ఆఫ్ గా పేరొందిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చాలా రోజుల తర్వాత మళ్లీ తన నోటికి పని చెప్పారు. టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న డ్రగ్స్ కేసుపై తనదైన శైలిలో స్పందించారు. సినీ పెద్దలంతా దర్యాప్తునకు మద్దతు ప్రకటించి డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తుంటే ఆర్జీవీ మాత్రం డిఫరెంట్ గా రెస్పాండ్ అయ్యాడు. ఏకంగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి అకున్ సబర్వాల్ పైనే కామెంట్స్ చేశారు. ప్రస్తుతం మీడియా అకున్ సబర్వాల్ ను అమరేంద్ర బాహుబలిలా చూపిస్తోంది. రాజమౌళి ఆయనతో బాహుబలి 3 తీయాలేమో అన్నారు. ఇదే సమయంలో అకున్ సబర్వాల్ నిజాయితీని ఎవరూ అనుమానించడం లేదు, కానీ ఎలాంటి ఆరోపణలు ఆధారాలు లేకుండా మీడియాకు లీకులివ్వటం, సెలబ్రిటీలకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించడం దురదృష్టకరం అంటూ వర్మ తన ఫేస్బుక్ పేజ్ లో పోస్టు చేశారు. అంతేకాదు, సిట్ అధికారులు పూరి జగన్నాథ్, సుబ్బరాజు వంటి సెలబ్రిటీలను ప్రశ్నించినట్టుగానే స్కూల్ విద్యార్థులను విచారిస్తారా అని ప్రశ్నాస్త్రాలు సంధించారు. అయితే వర్మ కామెంట్లపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. మా అధ్యక్షుడు శివాజీరాజా ఫైర్ అయ్యారు. ఇండస్ట్రీకి వర్మ చేసిందేం లేదని, ఆయన చేసిన వ్యాఖ్యలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఇక రామ్ గోపాల్ వర్మ కామెంట్లపై ఎక్సైజ్ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎక్సైజ్ శాఖ విచారణపై అభ్యంతరం వ్యక్తం చేయడం చట్ట విరుద్ధమని, వర్మను అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. అంతేకాదు, సినిమా పరిశ్రమను టార్గెట్ చేశారనటం సరికాదంటూ ఎక్సైజ్ శాఖ కమిషనర్ చంద్రవదన్ వివరణ ఇచ్చారు. ఈ కేసు చాలా సున్నితమైనదని చెప్పిన చంద్రవదన్, డ్రగ్స్ మహమ్మారి సమాజంపై ఎంతటి ప్రభావం చూపిస్తుందో ఊహించలేమని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ విషయంలో ముఖ్యమంత్రి నుంచి తమకు చాలా సీరియస్ గా ఆదేశాలు అందాయని, ఆ మేరకే ముందుకు వెళుతున్నామని తెలిపారు. ఇలాంటి సమయంలో దర్యాప్తు అధికారుల విశ్వసనీయతను దెబ్బతీసేలా చేయొద్దని పరోక్షంగా రామ్ గోపాల్ వర్మకు హితవు పలికారు. ఏదేమైనా ఎవరెన్ని విమర్శలు చేసినా ఎక్సైజ్ సిట్ అధికారులు మాత్రం దర్యాప్తును మరింత వేగవంతం చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.